మొన్న ఒక వీడియోలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి పుతిన్ గారు మోదీ గారు కలవడం. సో ఈ టైంలో మనం ఏం మాట్లాడాము, ఒక ఛాంబర్లో లేదా ఒక హోటల్ రూమ్లో వీళ్ళు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా, ఈ కార్ రైడ్ ఏమిటి అని చెప్పి డిస్కస్ చేసాం. సో వీళ్ళు మీటింగ్కి వెళ్ళడానికి ముందు పుతిన్ గారి కార్లో మోదీ గారు ఎక్కారు. తరువాత హోటల్కి రీచ్ అయ్యాక 45 మినిట్స్ వరకు కూడా వీళ్ళు కారు దిగకుండా ఏదో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏమిటి, ఒక హోటల్ గది అన్నప్పుడు చైనా కదా, సో మీకు చైనా లాంటి ఒక కమ్యూనిస్ట్ దేశంలో ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, సర్విలెన్స్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ బగ్ అనేది కూడా ఉంటుంది కదా. కాబట్టి పుతిన్ గారు ఇచ్చిన సలహా మనం కార్లోనే, అది నా కార్లోనే మాట్లాడదాము అని చెప్పారు. సో ఇప్పుడు చూడండి వార్తలు, వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఇలాగే ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనబడే ఈ ఆడియో ఇవాళ వైరల్గా సర్క్యులేట్ అవుతుంది, అంటే లీక్ అయింది. ఎలా అయింది, చాలా ఆశ్చర్యం. చూడండి పుతిన్ మీకు జీ జింగ్పింగ్ ఏం మాట్లాడుతున్నారో ప్రపంచానికే ఇవాళ తెలిసింది. సో ఇందులో మీకు ఫండమెంటల్ విషయం ఏమిటి అంటే రాడికల్ ఇస్లాం. అంటే ఇదేమైనా మోదీ అజెండానా? మోదీ గారు పుతిన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ రాడికల్ ఇస్లాంని నిర్మూలిస్తేనే మీరు ఒక మంచి ప్రపంచాన్ని చూడగలరు, లేకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మేము మా ఆపరేషన్ సింధూర్ని ఆపలేము. ఇది ఈయన చెప్పారా? ఎందుకు ఇలా అంటున్నానంటే, రాడికల్ ఇస్లాం అని మాట్లాడారు అనుకోండి, ఇప్పుడు రష్యాకు సంబంధించిన మిత్ర దేశాలు సౌదీ అరేబియా అనండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళైతే పుతిన్ గారు వచ్చినప్పుడు ఇంతవరకు చరిత్రలో ఎవరు చూడని ఒక ఘన స్వాగతాన్ని వాళ్ళు పలికారు. మీకు ఆకాశం అంతా కూడా రష్యా ఫ్లాగ్తో, ఆ రంగులతో నింపారు. పుతిన్ గారే ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత గొప్పగా ఉంది అని చెప్పి. సో అలాగా ఈయన్ని అడ్మైర్ చేసే యుఏఈ ప్రభుత్వం. ఇలా చూసుకున్నారనుకోండి, ఆఫ్రికా దేశాలు ఇవాళ ఇస్లామిక్ దేశాలుగా కన్వర్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరితో కూడా పుతిన్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక మోదీ గారు అన్నారనుకోండి, బ్రదర్ అంటారు. యుఏఈ యొక్క క్రౌన్ ప్రిన్స్ అనండి, సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్, వీళ్ళందరినీ కూడా మోదీ గారు బ్రదర్ అని చెప్పి పిలుస్తారు. ఇక ఈరాన్ లాంటి దేశము అన్నప్పుడు మన చాబహార్ పోర్ట్ కూడా అక్కడే ఉంటుంది, అంత క్లోజ్ ఫ్రెండ్షిప్. కానీ అదే మీరు రాడికల్ ఇస్లాం అని అన్నారు అనుకోండి, సెంట్రల్ పాయింట్ ఏమిటి, పాకిస్తాన్. సో ఇప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదాన్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఏ రోజైతే పాకిస్తాన్ వీళ్ళ తీవ్రవాదాన్ని ఆపుతారో ఆ రోజే ఈ ప్రపంచం బాగుపడుతుంది. మరి దీనికి సంబంధించిన ప్రయత్నాలు మనము చెయ్యాలా చెయ్యకూడదా? సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు సినారియో అర్థమై ఉంటుంది. మీకు ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఐరన్ బ్రదర్స్ అని చెప్తాం. అంటే చైనా వాళ్ళు పాకిస్తాన్తో మెయింటైన్ చేస్తున్న ఈ ఫ్రెండ్షిప్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో ఇందులో 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడులు. ఇది ప్రపంచానికి మంచిది కాదు మన ఉద్దేశం. మోదీ గారు పుతిన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా వస్తుంది కదా, సో ఎందుకు ఇది చేసామో అని వివరణ మనం ఇవ్వాలి కదా. సో దీని ప్రకారము పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపాలి అంటే చైనా యొక్క కోఆపరేషన్ అనేది ఉండకూడదు, మీరు చెప్పండి. సో ఇది మోదీ గారు పుతిన్ గారికి చెప్పినట్టుగా. మరి పుతిన్ చెప్తే చైనా వింటుందా అంటే, ఇవాళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దీనికి సంబంధించిన ఒక అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అండి. దీనికి ఫండింగ్ ఇవ్వడానికి చైనా వాళ్ళు నో అని చెప్పేశారు. సో అర్థమైంది కదా, ఎస్సీఓ యొక్క మీకు టేక్అవే ఏమిటి, చైనా వాడు ఇక పాకిస్తాన్ని నమ్మడు. సో మీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి చైనా మేము వెనక్కి వచ్చేస్తున్నాము. ఎందుకు, ఈ పాకిస్తాన్ వీళ్ళ తీవ్రవాదం. ఇప్పుడు చైనా వాడు రైల్వే నెట్వర్క్ అన్నాడండి, డబ్బులు ఇస్తాడు. ఈ డబ్బులు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తీవ్రవాద సంస్థలకంతా కూడా పంచిపెట్టి మళ్ళీ కాశ్మీర్ అంటారు, మళ్ళీ పహల్గామ్ అంటారు.
సో ఇవాళ ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ చూసారు అనుకోండి, మలేషియా, గల్ఫ్ దేశాలు, ఇందులో సాజిద్ మీర్ అనబడే ఒక వ్యక్తి, ఇతను మలేషియాలో ఉంటాడు. ఇతను అల్ ఖైదాకు సంబంధించి 9 లక్షల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేసినట్టుగా ఈ డబ్బును ఇతను పహల్గాం దాడులకు వాడేడా? ఇప్పుడు మేధావులు చాలామంది పార్లమెంట్లో కూర్చొని ఉంటారు, ఎంపీలు, బుద్ధిజీవులు. వీళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు వచ్చారు, దాడులు చేశారు, అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు, ఇదంతా ఎన్ఐఏ మాకు చెప్పాలి కదా. బుద్ధున్నవాడు ఎవడైనా చెప్తాడా? ఇన్వెస్టిగేషన్లో ఈ వివరాలను పబ్లిక్కి చెప్తారా? చెప్పరు కదా. అలాంటి వాళ్ళు ఇక్కడ పార్లమెంట్లో కూర్చొని ఉంటారు. సో ఇప్పుడు వివరాలు ఏమిటి? ఇది ఒక నలుగురు చేసిన పని కాదు, అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ చేసింది కాదండి. దీని వెనుక అల్ ఖైదా ఉంది. వాళ్ళ మూలాలంతా ఎక్కడా? మీకు మలేషియా, గల్ఫ్ దేశాలలో ఉండడం. ఇది మనం ఇవాళ బయట పెట్టాం. ఇదే పుతిన్ గారు జీ జిన్పింగ్కి చెప్తున్నారు. వీళ్ళని ఆపితేనే, ఆపాలంటే ఏంటి? రేపు యునైటెడ్ నేషన్స్లో భారత్ ఫలానా వ్యక్తి కరుడుగట్టిన తీవ్రవాది అని చెప్తారు, ఆధారాలతో చూపిస్తారు. నువ్వు ఏం చేస్తావు? నీ వీటో పవర్ని వాడి కాదండి ఇతను దేశభక్తుడు అని చెప్పి ఆపుతావు. దీనివల్ల ఎవరికి నష్టం? ఇవాళ నువ్వే చూస్తున్నావు కదా. పాకిస్తాన్కి ఇచ్చే డబ్బంతా కూడా ఇలాగా వాళ్ళ ఆర్మీకి లేదా తీవ్రవాదానికే వెళుతుంది. వాళ్ళు ఇలా తీసుకుంటూనే ఉంటారు, కానీ నీకు మాత్రం ఎటువంటి మంచి జరగదు. ఇంత పెద్ద విషయము ఎస్సీఓ మీటింగ్లో జరిగింది. ఇందులో ఉయ్హూర్ ముస్లిమ్స్కి సంబంధించిన వ్యవహారాలు కూడా పుతిన్ గారు మాట్లాడినట్టుగా, అంటే ఓవరాల్గా మీకు మంచి ఇస్లామిక్ దేశాలు, ఇలాంటి దేశాలు. సో మీకు డిఫరెన్స్ తెలియాలి. తెలియకపోతే నువ్వే నష్టపోతావు. ఇప్పుడు జరిగింది ఏంటో చూడండి. ఇప్పుడు హాఫ్మన్ అని చెప్పి ఒక వ్యక్తి, ఇతను అమెరికాలో పుట్టి పెరిగినవాడు, ఇవాళ రష్యా వెళ్ళిపోయాడు. ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే, అమెరికా ఈరోజు మనకు ఒక సేఫ్ దేశము కాదు, మీకు ఎక్కడ చూసినా కూడా తీవ్రవాదులు తిరుగుతున్నారు, క్రైమ్స్ పెరిగిపోయాయి, ఈ పాలకులు సరైన వాళ్ళు కాదు. పెద్ద లెవెల్లో ఇతనికి ఫాలోయింగ్ ఉందండి. రష్యాలో కూర్చొని మాస్కోలో ఉండి ఇతను వీడియోలు పెడుతున్నాడు. మాస్కో చాలా సురక్షిత. ఏంటి? ఒక యుద్ధము జరుగుతుంది, యుక్రెయిన్తో అంత పెద్ద యుద్ధము జరుగుతున్నా రష్యా సేఫ్ కంట్రీ అని చెప్పి ఇతను పెడుతున్నాడు. ఎంతోమంది అమెరికా విడిచిపెట్టి రష్యా వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఈ రాడికల్ ఇస్లాం లింక్ చూడండి. ఇప్పుడు చైనా వాడు ఈ రైల్ నెట్వర్క్కి ఫండింగ్ చెయ్యను అంటే మీకు అమెరికా నేను చేస్తాను, ఆ 2 బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము పాకిస్తాన్కి ఇస్తాము, నువ్వు ఎందుకు చేస్తావు అంటే ట్రంప్కి ఉండే ఈ ఫ్యామిలీ వ్యవహారం చూడండి. ఈ ఇస్లామిక్ రాడికాలిజంని ఆపాలి, ఆపితేనే ప్రపంచం బాగుంటుందని వీళ్ళు మాట్లాడుతున్నారు. మోదీ, పుతిన్, జీ జిన్పింగ్ మాట్లాడుతున్నారు. కానీ ట్రంప్ గారు ఏం చేస్తున్నారు? అదే పాకిస్తాన్ అసీం మునీర్తో ఫ్రెండ్షిప్ చేసి తన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసము ఇవాళ అమెరికానే ఈయన పణంగా పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు ట్రెండ్ ఏమిటి అంటే, అమెరికాలో నివసించే వాళ్ళు ఎంతోమంది ఒక పుతిన్ లాంటి అధ్యక్షుడు అమెరికాకు ఉండాలి, అప్పుడే మళ్ళీ అమెరికా యొక్క పూర్వ వైభవం అనేది మనము చూడగలము, ఈ ట్రంప్తో ఏమీ జరగదు, ఇమీడియట్గా ఇతన్ని తీసివేయండి అంటే రాజ్యాంగము ఒప్పుకోదు. ఎలక్షన్ ప్రాసెస్ అంటూ ఉంటుంది. మీరందరూ కలిసే కదా ఓటింగ్ వేశారు, కాబట్టి ఇవాళ ట్రంప్ను మీరు రిమూవ్ చేయడం చాలా కష్టం. కానీ ఇతను ఎలాంటి డ్యామేజ్ చేస్తున్నాడు? మీకు పాకిస్తాన్తో కలుస్తున్నాడు. కలవడము కాదు, అక్కడ చైనా, భారత్, రష్యాను శత్రు దేశాలు ఓపెన్గా మీకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఓపెన్గా రాస్తున్నాడు. వీళ్ళందరూ మన శత్రువులు, సో వీళ్ళను మనం శిక్షించాలి. ఎవరిని నువ్వు శిక్షించాలి? పాకిస్తాన్ని, వాళ్ళ తీవ్రవాదాన్ని. అది విడిచిపెట్టి మీకు ఇవాళ ఎదుగుతున్న జీడిపి, ఎమర్జింగ్ మార్కెట్, వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళ వల్లే ప్రపంచం ఇలా మారిపోతుంది, డాలర్ అనేది పడిపోతుంది, అమెరికా కుప్ప కూలిపోవచ్చు, నేనే అమెరికాను నిలబెడతాను, ఇదన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. సో ఇలా చూసినప్పుడు ఈ రాడికల్ ఇస్లాం వల్లే ప్రపంచము ఇలా ఉంది అని చెప్పి మోదీ గారు చెప్పడము, దీనిని మీకు రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దాకా కూడా నువ్వు ఆగిపో, పాకిస్తాన్తో ఏం పెట్టుకోకని చెప్తే దీనిని జీ జిన్పింగ్ ఎలా చూస్తాడు
ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.